రాపూరు మండలం పంగిలి గ్రామంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పంగిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ కూటమి లక్ష్మీదేవమ్మ, పెంచలయ్య దంపతులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య, మండల టీడీపీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్ల రెడ్డి, పార్టీ నాయకులు చెన్ను అశోక్ రెడ్డి, పచ్చిగళ్ల రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూశారు. మీరు ఈ గ్రామంలో కూడా ఒక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు, ఎక్కడ కూడా ఒక చిన్న పని చేసినటువంటి దాఖలాలు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తల్లికి 3 బిడ్డలు ఉంటే ఒక బిడ్డగా ఇచ్చారు. ఈ రోజు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది కూడా మనం 13 రోజులు ఇస్తా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడికి మరి గత ముఖ్యమంత్రికి ఎంత చూడండి. ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని గురించి, రాష్ట్రంలో పేదవాళ్ళ గురించి, పేదవాళ్ళ బిడ్డల గురించి ఆడించి కష్టపడి పనిచేసేటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఈరోజు ఏ బ్యాంకు కూడా పోయే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో. ఎందుకంటే అన్ని బ్యాంకుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు. మన రాష్ట్రం నుంచి ఏ బ్యాంకు పోవాలో కానీ అప్పించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి కేంద్రానికి పోయి కేంద్రంలో నిధులు తెచ్చేదానికి గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు 5 రోజుల నుంచి అక్కడే ఉన్నాడు. 5 రోజుల నుండి 6 రోజుల నుండి అక్కడే మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచే ఫండ్స్ తీసుకొచ్చి అన్ని రకాల డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి రోజు పనిచేస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో కూడా గుంటలు లేనటువంటి రోడ్లు, తర్వాత ఏవైతే చెప్పామో సూపర్ 6 అవన్నీ కూడా అమలయ్యే విధంగా